సో ఇదేది కవర్ కాదు అమ్మ. పోలవరం ప్రాజెక్టు 30 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, మీకు అర్థమవుతుందా? ఆహా, మీరు నాకు కవరేజ్ ఎందుకు ఇవ్వరు? వఫ్కు ఎందుకు ఇవ్వలేదు కవరేజ్? ఇవ్వలేదండి, నాకు అనిపించలేదు. ఏదమ్మా నాకు ఈనాడు పేపర్ ఎక్కడుంది? ఈనాడు పేపర్ ఉందా? పోనీ ఈనాడన్నా కవర్ చేసిందా చూద్దాం, ఒక్క నిమిషం. ఆహా, ఇది నా ఆక్రోశం అంటే వినండి, దిస్ ఇస్ నాట్ రైట్ కదా. మేము ప్రజా సమస్యల మీద మాట్లాడితే మీరు ఎందుకు కవరేజ్ ఇవ్వటం లేదు అని అడుగుతున్నాను నేను. అంతేనా? జన్మలో ఒకటేసారి మాట్లాడాలా వక్ఫ్ గురించి, మాట్లాడకూడదా? ఒక్క నిమిషం. ఈనాడు సునీతను చంపరని గ్యారంటీ ఏంటి? ఈనాడు నిన్న దేని మీద ప్రెస్ మీట్ జరిగిందండి? జ్యోతి చూపించండి, మిగతా పేపర్లు ఏమన్నా. అరే, పార్లమెంటులో అన్ని గంటల పాటు సో మెనీ మెంబర్స్ ఆర్ టాకింగ్ అబౌట్ ద వక్ఫ్ బోర్డ్. ఎంతమందికి అన్యాయం జరుగుతుందండి, అది కవర్ చేయరా? అవినాష్ని, అధికారులని అవినాష్ బెదిరించాడు. ఇది ఏబిఎన్ అంటే జ్యోతి. మళ్ళీ పక్కన ఇది ఆంధ్రజ్యోతి. తల్లి చెల్లి మోసం చేశారు, దాని కిందే అధికారులకు అవినాష్ బెదిరింపు. వక్ఫ్ అని ఒక్క స్పెల్లింగ్, ఒక్క వర్డు ఎవడన్నా ఒక్కరన్నా కవర్ చేశారండి? ఇది అన్యాయం కాదా? మీరు ఆలోచించుకోండి, ఇది అన్యాయం అవునా కాదా? లేదమ్మా, ఏమో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ యూర్ టాకింగ్ అబౌట్, బట్ నాకైతే ఈరోజు కనిపించలేదు. సో నేను ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకు? నేను అవినాష్ గురించి మాట్లాడడానికా? అదే ఎందుకు కవర్ చేశారంటున్నా నేను, అది నా కంటెన్షన్. ఇప్పుడు నేను ఎన్సీఎల్టీ గురించి మాట్లాడితే మీరు అదే కవర్ చేస్తారు. సో ఈసారి కనుక మీరు కవర్ చేయకపోతే పోలవరం, ఇంకొకసారి నేను మీరు అడిగిన ప్రశ్నలకి ఏది సమాధానం చెప్పను. డీలా? అటు చెప్పండి, నాకు డీల్ అని చెప్పండి. ఓకే, ఈనాడు ఎవరున్నారు ఇక్కడ? ఓకేనా? రేపు మీరు పోలవరం గురించి నన్ను కవర్ చేయకపోతే మీరు అడిగిన ప్రశ్నలకి ఇంకా నేను జీవితంలో సమాధానం చెప్పాను. TV5 ఎవరమ్మా? ఓకేనా? ఏబిఎన్ ఎవరు? మిగతా వాళ్ళమ్మా? ఎవ్రీబడి ఓకే? RTV ఓకే? ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు కవర్ పోలవరం. సో నేను ప్రజల సమస్యల గురించి మాట్లాడితే మీరు కవర్ చేస్తారు అని నాకు మాట ఇస్తున్నారు. ఓకే, నేను ప్రజా సమస్యల గురించి ఎప్పుడు మాట్లాడినా మీరు నాకు కవరేజ్ ఇస్తున్నారు పోలవరంతో సహా. ఓకేనా? ఆ పక్క మీడియా వాళ్ళు లేరు, మీరంతా వీడియోగ్రాఫర్లు. ఈ కండిషన్ మీద ఏమో ఆన్సరింగ్. ఓకే, మీ ప్రశ్న ఏంటి? ఇందాక తల్లి చెల్లి మోసం చేశారని తల్లికి చెల్లి మీద ఉన్న ఒక ప్రేమ తప్ప నా మీద ఏమీ లేదన్నట్టుగా దీని మీద నేను వచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా MOUలో సంతకం పెట్టారు. తన చెల్లెలకి అంటే నా బిడ్డలకి ఈ ఆస్తులు అన్నట్లుగా సంతకం పెట్టారు. ఇంతవరకు కూడా ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో పెట్టలేదు.
సరస్వతి సిమెంట్కు సంబంధించి MOUలో అది నా భాగానికి వచ్చింది కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ డీడ్ చేశాడు విజయమ్మ గారికి, నాకు కాదు. గిఫ్ట్ ఇచ్చేశాక షేర్స్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీదనే కేసు వేసి ఇచ్చిన షేర్లని నాకు మళ్ళీ వెనక్కి కావాలి అని అడుగుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లికి చేస్తున్న మోసం. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎఫెక్ట్ చేసే స్థాయి దాటిపోయారు. జగన్ రెడ్డి డస్ నాట్ ఎఫెక్ట్ మీ ఎనీమోర్. నాకు ఆస్తులు ఇస్తాడా ఇవ్వడా అన్నది ఐ డోంట్ కేర్. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద కేసు వేసిన వాడిగా మిగిలిపోతాడు. నా బిడ్డలకి, సొంత మేనల్లుడికి, సొంత మేనకోడలికి ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు లాక్కున్నవాడిగా మిగిలిపోతాడు. సొంత మేనల్లుడు మేనకోడల ఆస్తి కాజేయటానికి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ చేత ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. సాయిరెడ్డి లాంటి వాళ్ళ చేత కూర్చోబెట్టుకొని ట్యూషన్ ఇచ్చి డిక్టేట్ చేసి మరీ ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. ఇక జగన్ రెడ్డికి క్రెడిబిలిటీ ఉందో లేదో వైసీపీ వాళ్ళు ఆలోచన చేసుకో.